వీక్షకులకు స్వాగతం. నమస్కారం. యుఎన్జిఏ 80వ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో A4గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నిన్నటిదాకా జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన మిథున్ రెడ్డిని ఎంపిక చేసి పంపించడం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితుడిని ఎలా పంపిస్తుంది, ఈ దేశ ప్రతిష్ట ఏం కావాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శిస్తున్నారు. మిథున్ రెడ్డిని ఎంపిక చేసి పంపించడం మీద యుఎన్జిఏ 80వ సమావేశానికి దగ్గుబాటి పురంధరశ్రీ నేతృత్వంలో వెళ్తున్న మిథున్ రెడ్డి గురించి విమర్శల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారినాటికి మనం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. లిక్కర్ స్కామ్లో 4వ నిందితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొన్న బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. రాగానే కేంద్రం యుఎన్జిఏ సమావేశానికి పంపిస్తూ ఉంది అమెరికా. అది పురంధరశ్రీ గారి ఆధ్వర్యంలో వెళ్ళే కమిటీలో. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? సోషల్ మీడియా వేదికగా పలువురైతే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకటి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎలా ఉందంటే అండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగు తీవ్ర నేరారోపణలతోటి ఇప్పుడు ఇవాళ కాదు, అతను అధికారంలో ఉన్నప్పుడు కాకుండా అంతకుముందు నుంచి అతని మీద అక్రమాస్తుల కేసులు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులు, అతని పేరు డైరెక్ట్గా లేకపోయినా అవినాష్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. ఇందులో వీళ్ళకి చీమ కూడా కుట్టినట్టుగా అవ్వలేదు. అతను కనీసం వాయిదాలు కూడా పోవట్ల. కోడికత్తిసిన 5 సంవత్సరాలు జైల్లో ఉంటే ఆ కేసులో కనీసం సాక్ష్యం చెప్పడం కూడా వెళ్ళలేదు అతను. అంతేకాకుండా అతను అధికారంలోకి వచ్చి అతను అక్రమాస్తుల కేసులో బెయిల్ నిబంధనలు అన్నిటినీ ఉల్లంఘించాడు. ఎవరిని ప్రలోభ పెట్టకూడదు, భయపెట్టకూడదు, ఇలా రకరకాల కండిషన్లు పెడతారు, అన్నీ ఉల్లంఘించాడు అతను. సరే, అతను అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక వెసులుబాటు, ప్రివిలేజ్ ఉందేమో అనుకుని సర్దుకున్న అధికారం కోల్పోయి 15 నెలలు 16 నెలలు అవుతున్నా కానీ అతను ఇప్పటికీ కూడా వాయిదాకి వెళ్ళలేదు. అతను అంతకుముందు పాస్పోర్ట్ పునరుద్ధరణ కోసం కోర్టుకు హాజరవ్వాల్సి వస్తే సాక్షిగా కూడా అతను హాజరవ్వలేదు. కోర్టులు కూడా అతను పిలవలేదు. దీని వెనకాల ప్రతి ఒక్కళ్ళకి ఒక అపోహ ఉంది. నేను అపోహ, అనుమానం అంటున్నాను, వాళ్ళే ఉన్నారని నేను అనట్లేదు. ఒక అపోహ, అనుమానం ఏంటంటే కేంద్ర పెద్దలు అతనికి అండగా నిలబడ్డారు, వ్యవస్థలు అతనికి దాసోహం అంటున్నాయి. ఇవాళకి దర్యాప్తు సంస్థలు అతను కంప్లీట్గా అతను గుప్పిట్లో పెట్టుకున్నాడు అనేటువంటిది జనం అందరూ కూడా నమ్ముతున్నారు, జనం అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అతను అలవిగానంత సొమ్ము సంపాదించాడు, అక్రమంగా కానీ అధికారంలో ఉండి కానీ సంపాదించాడు. దాంతో ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతున్నాడు, ఎవరి అవసరాలైనా తీర్చగలుగుతున్నాడు. అతను ఈ దేశంలో చాలా పెద్దాళ్ళని అతను ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేశాడు. కాబట్టి ఆటోమేటిక్గా అతనికి రక్షణ లభిస్తుంది అనేటువంటిది కొంచెం మేధావులు అనుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇతను వెనకాల పెద్దలు, పైన కేంద్రంలో ఉన్న పెద్దలు కాపాడుతున్నారు, ఈయన ఎవడ ఏం చేయలేడు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ అనుమానాలకి, అపోహలకి తావిచ్చేలాగా, వాటిని బలపరిచేలాగా చర్యలు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ అనుమానాల, అపోహలు ఇంకా బలపడేలాగా జరుగుతున్న పరిణామాలు అలా కనిపిస్తున్నాయండి. సరే, ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేస్తుంది. మద్యం కుంభకోణం కేసుని చాలా సిట్ దర్యాప్తు బృందం అద్భుతంగా దర్యాప్తు చేసి చాలా వరకు కంక్లూజన్ తీసుకొస్తున్న సమయంలో 4 అడుగులు ముందుకెత్తే 2-3 అడుగులు వెనకేయటం, లాగి పెట్టి నడుస్తూ ఉంది. ఎవరిని నమ్మలేని పరిస్థితి. వ్యవస్థలో మనం చాలా నమ్మకంగా ఈ దేశంలో 4 స్తంభాల్లో ఒకటైన జ్యుడిషియరీ మీద కూడా జనాలకు అపోహలు వచ్చే పరిస్థితి అవుతుంది. ఏకంగా ఆ జడ్జి గారు వాపోయాడు, బ్యాడ్ స్టేట్ ఆఫ్ అని చెప్పేసి. అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? నేను ఇంక మన బెయిల్ లేవని ఇలాంటివి మాట్లాడుతున్నాడు. మరి చేసిన పనులు ఎలాగున్నాయి చూస్తే మరి వాళ్ళు అలాగే కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా వాతావరణం కలుషితమైపోయింది. అయ్యో ప్రజలు ఏమనుకుంటారో, ప్రజల ముందు జవాబుదారీగా ఉండాల్సిన విచక్షణాధికారం కలిగిన వాళ్ళు కూడా చేసి పని చేసేసి అయ్యో బాబు అని రోధిస్తున్నారు. అంటే ఇలా చేసి ప్రజలకు ఏం సందేశం ఇద్దాం? ఏమి సందేశం లేదండి. ఎవడ బోతుకాడు బతికేస్తున్నాడో, ఎవడికి ఛాన్స్ ఉంటే ఆడు మింగేస్తున్నాడో, ఎవడికాడు సర్దుకుంటున్నాడు. ఎందుకు వచ్చిన కూడా మనం ఇన్నాళ్ళ ఎవడ ఏం పీకలేకపోడు, మనం ఎందుకు దీని మీద ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయటం అనేటువంటిది ఎవడికాడు. అడిగైనా మూట అందితే కులం, మతం, ప్రాంతం, మూట, ఈ 4 వాటిని బేస్ చేసుకుని వాళ్ళు అవుతున్నారు. విచిత్రం ఏంటంటే కొన్ని విషయాల్లో పయ్యాలని ఎవరినో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చేసి ఉంటాడు ఇతను. దానివల్ల వాళ్ళు అతను ఆటోమేటిక్గా డిఫాల్ట్ రక్షణ లభిస్తుంది, రక్షణ లభిస్తుంది. కాబట్టి అతను ధైర్యంగా ఉన్నాడు. లేకపోతే ఎన్ని వేల గుండెలు ఉండాలి, బందిపోటు దొంగ, దండుపాళ్ళు బ్యాచ్ వాళ్ళు ఇంత దుర్మార్గం, అరాచకం, దోపిడీ చేసి వాళ్ళు నిరాబరిగా అలా తిరగలుగుతున్నారు, బరితెగించి మాట్లాడగలుగుతున్నారండి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? పోలీసు వ్యవస్థనే అనటాగలేదు మనం. వాళ్ళు ఏం చేస్తారు పాపం?
ఇవాళకి పోలీసులు అలాగేనండి. బెదిరిస్తున్నారు చూసారా. ఇప్పుడు వాళ్ళు పోలీసులు బెదిరిస్తున్నారు. ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం ఉందండి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ కోర్టులోనూ, లేదా అక్కడ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేశారు, లేకపోతే ఏదో బెయిల్ తెచ్చుకున్నాడు అతను. 72 రోజులు అయిపోయింది, అతనికి రావాల్సింది వచ్చింది, ఎన్నాళ్ళు లోపల పెట్టలేరు. అతను ఐక్యరాజ్య సమితి దానికి డెలిగేట్గా ఎలా సెలెక్ట్ చేస్తారండి? ఎవరు సెలెక్ట్ చేసింది? ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇలాంటి దొంగలకి దొంగలబాజీలకి సపోర్ట్ ఇస్తే ఊరుకుని ఎందుకుంటానండి? నేను వీళ్ళని కూడా అడుగుతున్నాను, నేను ఎందుకు ఊరుకుండాలి? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్కి వ్యతిరేకంగా మిమ్మల్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మాకేమనిపిస్తుంది, మొదట్లో నేను అనుకునేవాడిని, ఎదిరించి పోరాడలేనివాడు పక్కకు వచ్చి దెబ్బతీయగలుగుతాడు, ఎదిరించి ఏమీ చేయలేమనుకున్నవాడు ఏం చేస్తాడంటే పక్కన చేరి దెబ్బతీస్తాడు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయేమో చూసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో నో కాంప్రమైజ్. జగన్ గ్యాంగ్ విషయంలో నో కాంప్రమైజ్ పాలసీ ఉండాలండి. ఎందుకంటే అతను అనేటువంటి వాడు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, తద్వారా ఈ దేశానికే పట్టిన. రేపు పొద్దున్న కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్లో అంతకన్నా దొంగలు ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మంచోడే, రేవంత్ రెడ్డి మంచోడే, కానీ అందరూ మంచోళ్ళు ఎందుకు అనుకున్నాం? ఇప్పుడు కోమటిరెడ్డి రాజకుమార్, వెంకటరెడ్డి మంచోడే, వాళ్ళ తమ్ముడు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డిని దింపేస్తా ఉంటున్నాడు. ఇలాంటివి ఉంటాయి అందులో. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ 3 మంది ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్లో, పైకి కనపడకుండానే. కేంద్రంలో కూడా బీజేపీ వాళ్ళు ఇంకా కొంచెం నిజాయితీగానే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు. రాష్ట్రం ఇప్పుడు ఇది స్థిరపడిపోయి అన్ని రాష్ట్రాలలాగా అయిపోయిన తర్వాత ఎవడొచ్చినా ఏం దోచుకున్నా పర్లేదు, ఎంత దోచుకున్నా తరగదు. కానీ వాళ్ళు మనకు పసిపెట్టిన పీకి నొక్కేస్తున్నారు కదా. ఈ విషయంలో మాత్రం ఇది క్షమించలేము, మాట్లాడకుండా ఉండలేము. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని, అతను A4 మద్యం స్కామ్లో A4 బెయిల్ మీద ఉన్నాడు, కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. కండిషన్ బెయిల్ మీద అతను ఏ రకంగా అతన్ని పంపిస్తారో మన దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కదా. అసలు అందులో ఉన్న సభ్యులు నిరాకరించారు, మేము రాము ఇతనోటని. ఇప్పుడు సపోజ్ అన్ని పార్టీలకి పంపిస్తారు, పార్లమెంట్లో ఉన్న వివిధ పార్టీల నుంచి డెలిగేట్స్ తీసుకుంటారు. మరి ఆ పార్టీలో ఇతనే ఎందుకు? గురుమూర్తిని తీసుకోవచ్చు కదా, మంచి చదువుకున్నవాడు, డాక్టర్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయలిస్ట్ అతను, ఆయన తీసుకోవచ్చు, లేదంటే అరకు మహిళని తీసుకోవచ్చు. ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది. ప్రజలను మెల్లమెల్లగా ఒప్పిస్తున్నారన్నమాట ఇలాంటివి చేసుకుంటా. ఇంకా నిర్వేదానికి లోనైపోతారు. ఇంకెందుకులే, మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేసి ఇళ్ళు పట్టించుకోవట్లేదు. బలవంతుల ముందు బలహీనులాగా ఇంకా ఊరుకోవాల్సిందేనా? రాష్ట్ర అభివృద్ధి పేరుతోటి ఎవరి కోసం చేస్తారండి అభివృద్ధి? ఇది జగన్ గ్యాంగ్కి సపోర్ట్ చేసినట్టు ఎవడైనా రాష్ట్రద్రోహే, ఇంకా అందరూ తిరగలేదు. అసలు అతని తరఫున మాట్లాడినోడే మనం ఒప్పుకోలేము. వైరస్ సోకినట్టు అంటున్నాం కదా, ఎన్ని భరిస్తారు? తీసుకెళ్ళి కొట్టి చంపేస్తానికి చూసారు రాఘవేంద్రకృష్ణరాజు. నాకు కేసు ఏమైపోయింది తెలియదు. అది భరించాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చివరి డైరెక్ట్గా తిట్టాడు, అసెంబ్లీలో DNA గురించి మాట్లాడాడు. వాడి మీద ఏం కేసులు, వాడు ఏక వాళ్ళలేదు. భరించాం. అలా ఇన్నాళ్ళు ఇలాగా. ఇది మాత్రం కొంచెం చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం. వాళ్ళు ప్రజల మనోభావాలని, వీళ్ళు కావాలి రావాలని కోరుకున్న వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహవేశాలతో అతని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ మనోభావాలను కూడా గుర్తించాలి. కేవలం ప్రజలంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడం కారణం జగన్మోహన్ రెడ్డి 4000 వాయిదాలకి అగ్గొట్టి కూడా కోర్టును కూడా ధిక్కరించి తిరుగుతున్నాడన్న కోపంతో ఒక రకంగా. అసలు అన్ని రకాలండి, ఒకటే రకంగా అరాచకం, దుర్మార్గం. అసలు ఈ వాట్ నాట్ ఎవ్రీథింగ్. అయినా ఇవాటికి కూడా ఆ కోర్టులు కూడా ఎందుకు రావట్లేదని ప్రశ్నించలేకపోతున్నాయి. ఒక మంచి మాట చెప్తాడు ఎవడన్నా, చూసుకోవయ్యా బాబు, చెదట్టేస్తుంది, ఈ దరిద్రం వాసన పట్టుకుంటుంది, వీళ్ళకాళ్ళకి సంబంధం లేదు కదా, ఉప్పు నిప్పు కదా. అయినా సరే అతన్ని కూడా ఎందుకు భరించాలి? ఎంత దారుణమైన మాట మాట్లాడుతున్నారు తెలుసా అండి. కూటమిలో వైసీపీ కూడా అంటున్నారు పబ్లిక్. అది మళ్ళాటి వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ మనకు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. సరే, ఎగ్జాంపుల్ తంబళపల్లిలో లిక్కర్ తయారు చేసే విషయంలో తంబళపల్లి ఎమ్మెల్యే వైసీపీ, ఎంపీ వైసీపీ, మిథున్ రెడ్డి బాబాయ్ అక్కడ, వాళ్ళ రాజ్యం అక్కడ. ఆ జయచంద్రారెడ్డికి అనుకూలమైన మనుషులు లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి టీడీపీ గంట కడుతున్నారు. నిన్న మొన్న వైసీపీ నుంచి టీడీపీలో ఇటీవల చేరిన వాళ్ళు రేప్ చేసి చంపేశారు ఒక అమ్మాయిని. వీళ్ళు గుర్తించి అన్నీ తోస్తారు వాళ్ళని. టీడీపీలో చేరడానికి శాంతం అదే వాళ్ళు చేర్చుకోలేదు, వాళ్ళు చేరడానికి వస్తే వాళ్ళు తోస్తారు. వాళ్ళ చరిత్ర తెలుసుకుని వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి ఇలాంటివన్నీ తగులుకుంటాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఊరుకుంటే పైనుంచేమో వీళ్ళకి వెనకాల నుంచి ఒత్తుతున్నారు, లోపల పెట్టకుండా. టీడీపీ కండవాసుకు వచ్చి నాయకుల పక్కన ఫోటోలు దిగి ప్రచారం చేస్తే అవసరమైనప్పుడు వైసీపీ పెట్టి వాడుకుంటుంది. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారి కష్టం, లోకేష్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి కష్టం. వీళ్ళ ముగ్గురు బాండింగు, వీళ్ళు ఎంత కలిసికట్టుగా ఉన్నా వీళ్ళతో పాటు చేరి అక్కడ అగ్గెడుతున్నారు. చూసుకోవాలి. అది రాష్ట్ర అభివృద్ధి కోసం
ముగ్గురు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారని, ప్రజల మనోభావాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టడి చేయకపోతే అబాస్ పాలయ్యే అవకాశం ఉందంటే విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.